ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న పెద్ద హీరోల సినిమాల మధ్య తేజ సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ముఖ్యంగా దేశమంతా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ మూడ్లో ఉన్న ఈ సమయంలో తమ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. అందుకే గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ లాంటి పెద్ద హీరోల సినిమాలు ఉన్న హనుమాన్ రిలీజ్ కాబోతోంది. ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రిలీజ్కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ కూడా ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. జనవరి 12న మూవీ రిలీజ్ కానుండగా జనవరి 11న ఈ ప్రీమియర్స్ వేయనున్నారు. గురువారం సాయంత్రం ఈ ప్రీమియర్స్ ఉండనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్రత్యేకమైన షోలు ప్రదర్శించనున్నారు. ఏపీలోని అమలాపురంలో ఉన్న వీపీసీ కాంప్లెక్స్లో రాత్రి 9 గంటల షో, వైజాగ్ జగదాంబ థియేటర్లో సాయంత్రం 6:30 గంటలకు హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్ వేయనున్నారు. జగదాంబలో అరగంటలోనే టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. దీంతో శరత్, ఎస్టీబీఎల్ థియేటర్లలోనూ ప్రీమియర్స్ వేయాలని నిర్ణయించారు. మరిన్ని థియేటర్లలోనూ ఈ ప్రీమియర్స్ వేయాలని మేకర్స్ భావిస్తున్నారు. పెద్ద సినిమాల మధ్య తమ మూవీ నిలదొక్కుంటుందని బలంగా నమ్మిన మేకర్స్ నమ్మకం వమ్ము కాకుండా ఈ హనుమాన్ అడ్వాన్స్ బుకింగ్స్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి సినిమా హనుమాన్. ఇది ఒక ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్. ఇలాంటివి మొత్తం 12 సినిమాలు తీయబోతున్నట్లు ఇప్పటికే ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశాడు. ప్రతి సినిమాలోనూ మన దేవుళ్లే సూపర్ హీరోలని అతడు వెల్లడించాడు. అందులో మొదటి సినిమాగా హనుమాన్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా సక్సెస్ పై ఆధారపడి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో మిగతా సినిమాలు రానున్నాయి. దీంతో హనుమాన్ పెద్ద హిట్ అవ్వాలని మేకర్స్ ఆశిస్తున్నారు. 55 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని నిర్మించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో సుమారు 80% బడ్జెట్ తిరిగి మేకర్స్కు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గుంటూరు కారం లాంటి మూవీతో పోటీపడి అదే రోజు రిలీజ్ కానుండటంతో హనుమాన్ ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది. ప్రీమియర్స్తోనే కాస్త పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోవడం ఖాయం. ఇక ఈ మూవీ ప్రతి టికెట్పై ₹5 అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్లు కూడా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ద్వారా మేకర్స్ అనౌన్స్ చేయించారు. తేజ సజ్జతో పాటు అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో నటించారు.